వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో ఇవాళ మనం అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక ఆర్టికల్ డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ మనం ఒక వార్త చూడొచ్చు. చాలా రోజుల నుంచి ఈ పోస్టులు భర్తీ చేయడానికి అయితే ప్రభుత్వం సుముఖంగా ఉంది. త్వరలో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు ఉంది. అయితే ఒక్కసారి మనం ఇక్కడ కొమరం భీం జిల్లాకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇందులో కొంత క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ జిల్లా వాళ్ళకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో ఒకసారి మనం డిస్కస్ చేయబోతున్నాం. మీరు ఇక్కడ గమనించండి, అంగన్వాడీ సేవలు మరింత మెరుగుపడాలంటే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్లో ఐసిడిఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలపడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒకసారి చూస్తే రీసెంట్గా మనకు కొమరం భీం డిస్టిక్లో గమనించినట్టయితే 136 మందికి ప్రమోషన్లు ప్రకటించగా అంగన్వాడీల్లో నూతన ఉత్సాహం రేకెత్తుంది. అంటే మనకి వాళ్ళకైతే ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కేంద్రాల్లోని సమస్యలు, ఖాళీల భర్తీ, ప్రమోషన్లు, పౌష్టికాహారం విషయాలపై మరింత పకడ్బందీ ప్రణాళికలతో వాటిని బలోపేతం చేయాలని కోరుతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 973 కేంద్రాలకి 120 టీచర్ పోస్టులు, 300కు పైగా హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంగన్వాడీ సంఘాల నాయకులు ప్రకటించారు. అంటే ప్రభుత్వం అధికారికంగా ఎన్ని పోస్టులు ఉన్నాయో త్వరలో ప్రకటించబోతుంది. ఇక్కడ మనకి సుమారుగా 120 టీచర్ పోస్టులు, 300 పైగా హెల్పర్ పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నట్టు మనకు ప్రకటిస్తున్నారు. ఈ పోస్టుల్ని గుర్తించి నివేదికలు అధికారులు పంపిస్తే త్వరలోనే అంగన్వాడీ కేంద్రాలకి నూతన శోభ చేకూరుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ పోస్టుల్ని భర్తీ చేయాలని డిమాండ్ అయితే మనకు వస్తుంది. ప్రభుత్వం కూడా భర్తీ చేయడానికి దాదాపు ఏర్పాట్లు అయితే మనకు చేసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల వివరాలను సేకరించిందని, ఇక నోటిఫికేషన్ ఇవ్వడమే తరువాయి అని పేర్కొంటున్నారు. అయితే గతంలో లాగానే ఈ పోస్టుల్ని మరి ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారా, అంటే ప్రీవియస్లో మనకు ఇంటర్ మార్క్స్ తోటి ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది, లేక రాత పరీక్ష మరే ఇతర పద్ధతి ఏదైనా పాటిస్తారా అనే దాని విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అంగన్వాడీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వచ్చినట్లయితే నిరుద్యోగుల్లో ఆశలు చిగురించే అవకాశాలు ఉన్నాయి. సో ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయంలో అయితే ఇంకా క్లారిటీ రాలేదు. మరి క్వాలిఫికేషన్స్ విషయంలో కూడా గతంలో కొన్ని వీడియోస్లో మనం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, వాటి యొక్క లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయంలో. సో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో మనకు ఏ విధంగా ఇస్తారని చూడాలి. ఇక కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ అయితే మనకి వినిపిస్తుంది. ఇటీవల 136 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. వాటిలోని ఖాళీలను భర్తీ చేయాలని ఇక్కడ కోరుతున్నారు. సో మొత్తం మీద రాబోయే రోజుల్లో మనకి కొమురం భీం జిల్లాలో కొంచెం భారీగానే ఈ అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఎవరైతే మరి వీటి మీద టార్గెట్గా ఉన్నారో వాళ్ళైతే ప్రిపరేషన్లో ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం.